అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన తండేల్ చిత్రాన్ని వీక్షించారు ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు. సినిమాపై తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ తాజాగా ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. అది తనకెంతో నచ్చిందని అన్నారు. ఎంతో కాలం తర్వాత మనసుని హత్తుకునే మంచి ప్రేమ కథ చిత్రాన్ని తాను వీక్షించానన్నారు. చాలా రోజులకు తండేల్ వంటి అద్భుతమైన ప్రేమ కథ చూశాను. నాగ చైతన్య, సాయి పల్లవి పోటీపడి నటించారు. చందు మొండేటి తీసుకున్న కథ, దాని నేపథ్యం సాహసోపేతమే. షార్ట్ మేకింగ్ పై దర్శకుడి శ్రద్ధ బాగుంది. ఈ చిత్రంతో విజయాన్ని అందుకున్న గీతా కు అభినందనలు. ఒక్క మాటలో ఇది ఒక దర్శకుడి సినిమా అని రాసుకొచ్చారు. సీనియర్ దర్శకుడి నుంచి ప్రశంసలు రావడంపై నాగ చైతన్య ఆనందం వ్యక్తం చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ మాటలో నాకెంతో విలువైనవి, మీకు మా సినిమా నచ్చినందుకు సంతోషం అని రిప్లై ఇచ్చారు. రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ గా తండేల్ రూపొందింది. శ్రీకాకుళం జిల్లా మత్స్యలేశం గ్రామానికి చెందిన పలువురు వేటకు వెళ్లగా పాకిస్తాన్ కోస్ట్ గార్డ్ కు చిక్కి 2 ఏళ్లు జైలు శిక్ష అనుభవించిన ఘటన ఆధారంగా దీనిని సిద్ధం చేశారు. కేవలం క్రీడాభిమాని మాత్రమే కాదు, కొత్త మోడల్ బైక్లు కొనడంలో మ్యాడీ ఎప్పుడూ స్పీడ్గా ఉంటాడు. ఇటీవల తలా అజిత్ దుబాయ్ కార్ రేస్లో గెలుపొందాక అభినందించిన మొదటి అభిమాని మాధవన్. ఇప్పుడు అతడు ఒక కొత్త బ్రాండెడ్ బైక్ ని కొనుగోలు చేయడం చర్చనీయాంశమైంది. ప్రతిష్టాత్మక ఆస్ట్రియన్ మోటార్ సైకిల్ బ్రాండ్ అయిన బ్రిక్స్టన్ మోటార్ సైకిల్స్ భారతదేశంలో అధికారికంగా డెలివరీలను ప్రారంభించగా మొదటి బ్రిక్స్టన్ క్రోమ్వెల్ 1200ను ప్రఖ్యాత నటుడు ఆర్ మాధవన్ కొనుగోలు చేశారు. ఈ మైలురాయి భారత మార్కెట్లో రాణించాలనే సంస్థ నిబద్దతను తెలియజేస్తోంది. కొత్త బైక్ ని అందుకున్న ఆర్ మాధవన్ మోటార్ సైకిల్ రైడింగ్ పై ఆసక్తిగా మాట్లాడారు. ఈ బైక్ రెట్రో లుక్ అద్భుతమంటూ పొగిడేశాడు మ్యాడీ. అధునాతన సాంకేతికతతో రూపొందించిన ప్రీమియం బైకులు ఇవి అని తెలిపారు. 7,84,000 రూపాయల ధరతో, ఎక్స్ షోరూం ధరతో బ్రిక్స్టన్ క్రోమ్వెల్ 1200ను దాని విభాగంలో అత్యంత పోటీ ధర కలిగిన మోటార్ సైకిళ్లలో ఒకటి అని సంస్థ చెబుతోంది. అపజయం ఎరుగని దర్శకుడు అనిల్ రావుపూడి. ఆయన రీసెంట్ గా సంక్రాంతికి బ్లాక్ బస్టర్ సంక్రాంతికి వస్తున్నాం ఇచ్చారు. నమస్కారం అండి. వరుసగా సక్సెస్ వచ్చినప్పుడు భయం ఏర్పడుతుంది, కొత్త భయం కలుగుతుంది. ఏమన్నా తప్పడు అడుగులేస్తావేమో అని. ఎందుకు తెలియదు సంక్రాంతికి వస్తున్నాము. ఇది క్రియేట్ చేయండి సెన్సేషన్ విత్ రికార్డ్. F2 కానీ F3 కానీ తీసుకుంటే ఫుల్ హిలేరియస్ కామెడీ. మళ్ళీ అదే వెంకటేష్ తోటి ఇంత హిలేరియస్ కామెడీ బోర్ పడుతుంది అనే భావన ఇప్పుడు కలగలేదు. ఒక ఎక్స్ కాప్, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, ఎక్సలెంట్ లైఫ్ థీమ్ అనుకున్నాము. అదే ఎజెండా పెట్టుకుంటాను. దాని తాలూకు కనెక్షన్ కూడా ఎక్కువ ఉంటుంది. అది భార్యతో చెప్తే ఎలా ఉంటుంది అనేది ఒక వేరు థాట్. బాగా కనెక్ట్ అయ్యారు. అఫీషియల్ గా మీరు అన్న చెప్పని బయట అందరికీ తెలిసిన విషయమే, ఓపెన్ విషయమే. 8 సినిమాలు మెగాస్టార్ తో చిరంజీవి గారితో సినిమా చేయడం, అది ఎలా ఉంటుంది? మెగా ఎంటర్టైనర్. అలాగ వచ్చేదాకా వదలం. అయితే చాలా గట్టిగానే ప్లాన్ చేస్తాను. ఫస్ట్ చిరంజీవి గారి సినిమా ఈ సినిమా చూసారు కాలేజ్ డేస్ నుంచి. అంటే నాకు ఊహ వచ్చిన తర్వాత నాకు స్క్రీన్ మీద నాకు ఊహ వచ్చాక చూసిన ఫస్ట్ ఇమేజ్ చిరంజీవి ఎవడు ఎందుకు సినిమా పట్ల అంత మోజు మీకు ఏర్పడిందంటే, సినిమా అంటే తెలియకుండా ఏజ్ 5-6 years అప్పుడు అట్రాక్షన్ ఎక్కువ. నేను తిరస్కరించలేదు. చెప్పాలంటే అది అఫీషియల్ అనౌన్స్ అయితే చెప్పలేదు. మీ నుంచి ప్రొడక్షన్ హౌస్ ఏదైనా స్టార్ట్ చేసేది అవకాశం ఉందా? అవసరం అయితే నేనే డైరెక్ట్ చేస్తాను తప్ప ప్రొడక్షన్ హౌస్ పెట్టి ఆలోచన. ఇంత సక్సెస్ ఉంది కూడా ఒక ఓటీటీ షోకి జడ్జిగా వెళ్ళడం ఏంటి అంటే ప్రాబ్లం ఏంటి? నాకు నచ్చింది అంటే వాళ్ళని పిలిచారు ఓటీటీ షో కామెడీ స్టాక్ ఇచ్చాను. నాకు కామెడీ అంటే చాలా ఇష్టం. పిలిచి నవ్వితే డబ్బులు ఇస్తా ఉన్నారు. ఎందుకన్నా మనం
హాలీవుడ్లో ఫ్రాంచైజీ చిత్రాలను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసి $1 బిలియన్ వసూలను సాధించడం మనం రెగ్యులర్గా చూస్తున్నదే. వార్నర్ బ్రదర్స్, డీసీ, యూనివర్సల్ పిక్చర్స్ సహా ఎన్నో హాలీవుడ్ నిర్మాణ సంస్థలు రెగ్యులర్గా ప్రపంచ స్థాయి సినిమాల్ని అందిస్తున్నాయి. ఇటీవలి కాలంలో భారతదేశం, చైనా వంటి అధిక జనాభా కలిగిన దేశాల్లో హాలీవుడ్ చిత్రాలు విడుదలై 100 కోట్లు వసూలు చేస్తున్నాయి. దీనికోసం హాలీవుడ్ చాలా చొరవ తీసుకుంది. భారతీయ సినీ పరిశ్రమ కూడా హాలీవుడ్ రేంజ్కు ఎదిగేస్తోంది. ఈ చొరవ టాలీవుడ్, బాలీవుడ్ సహా పలు పరిశ్రమల్లో స్పష్టంగా కనిపిస్తుంది. కన్నడ సినీ రంగంలో కొందరు ప్రతిభావంతులైన దర్శకులు ఇలాంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు కేజీఎఫ్ ఫేమ్ యష్ నటిస్తున్న టాక్సిక్ చిత్రాన్ని వరల్డ్ వైడ్ మార్కెట్ ని దృష్టిలో ఉంచుకుని చిత్రీకరిస్తున్నారని సమాచారం. దర్శకురాలు గీతూ మోహన్ దాస్ కి అంతర్జాతీయంగా ఉన్న గుర్తింపు దృష్ట్యా టాక్సిక్ ని అత్యంత భారీ బడ్జెట్ తో ప్లాన్ చేయడమే కాక భారీ రిలీజ్ ని లక్ష్యంగా చేసుకున్నారు. ఈ సినిమాని నిర్మిస్తున్నారు. టాక్సిక్ ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్, ఒక గ్యాంగ్స్టర్ డ్రామా. ఇటీవల విడుదలైన టీజర్ ఆసక్తిని పెంచింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ట్రేడ్లోనూ ఆసక్తిని పెంచుతోంది. అంతర్జాతీయ ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకుని టాక్సిక్ ను ప్రపంచ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఓటీటీ ప్లాట్ఫామ్ పై అడ్వెంచర్ థ్రిల్లర్ సినిమాలకి ఓ రేంజ్ లో క్రేజ్ ఉంది. ఈ జోనర్ లో రూపొందిన ఒక సినిమా ఈ రోజునే అమెజాన్ ప్రైమ్ లో అడుగుపెట్టింది. ఆ సినిమా పేరే తలకోన. టైటిల్ వినగానే ఇది ఫారెస్ట్ నేపథ్యంలో సాగే కంటెంట్ అనే విషయం అర్థమవుతుంది. అప్సరా రాణి గ్లామర్ ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలుస్తుందనే విషయం స్పష్టమవుతుంది. క్రితమేడాది మార్చి 29వ తేదీన ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేశారు. దేవరా శ్రీధర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకి సుభాష్ ఆనంద్ సంగీతాన్ని సమకూర్చారు. సిద్ధార్థ్ పలు వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారి వార్తల్లో నిలిచారు. ఇప్పుడు తన ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్ చెప్పారు. తాను అరుదైన వ్యాధితో బాధపడినట్లు, దానికి కారణం అభిమానులేనని బాంబు పేల్చారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ విషయాన్ని బయటపెట్టారు. నేను ఒక అరుదైన వ్యాధితో బాధపడుతున్నా. ఆ వ్యాధి నాకు అభిమానుల వల్లే వచ్చింది. చాలా మంది హీరోలు సినీ పరిశ్రమలో స్టార్డమ్ కోసం పాకులాడుతూ ఉంటారు. నేను అదే చేశాను. కానీ స్టార్డమ్ వచ్చాక నేను నా ఫ్యాన్స్ కారణంగా అరుదైన వ్యాధి బారిన పడ్డాను. దాంతో స్టార్డమ్ వచ్చాక ఎంజాయ్ చేయాల్సిన టైంలో చాలా ఇబ్బందులు పడ్డాను. చాలా మంది అభిమానులు నన్ను ఫాలో చేసి నాతో మాట్లాడటానికి ఆసక్తి కనబరిచేవారు. కానీ నాకు వారితో మాట్లాడాలంటే భయమేసేది. చాలా టెన్షన్ పడేవాడిని. అలా ఎందుకు జరుగుతుందని ఒకసారి ఓ వైద్యుని కలిశాను. ఆ సమయంలో నేను పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజాస్టర్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిసింది. ఆ వ్యాధి నుంచి కోలుకోవడానికి నాకు ఏకంగా 7-8 ఏళ్లు పట్టింది అని సిద్ధార్థ్ చెప్పుకొచ్చారు. ఇక ఆయన మాటలు విన్న ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. ఇలాంటి వ్యాధి కూడా ఉంటుందా అని ఆశ్చర్యపోతున్నారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ ఫోటోలను మార్ఫింగ్ చేసి వాటికి అనుచిత వ్యాఖ్యలు జోడించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కేసులో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ శుక్రవారం పోలీసు విచారణకు హాజరయ్యారు. అనంతరం బయటకొచ్చిన ఆయన గంటన్నర వ్యవధిలోనే వ్యంగ్యంగా చేసిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఐ లవ్ ఒంగోల్ అండ్ ఐ లవ్ ఒంగోల్ పోలీస్ ఈవెన్ మోర్ 3 cheers అంటూ ఎక్స్లో పోస్టు పెట్టారు. ఇప్పుడు దీనిపై విపరీతమైన చర్చ జరుగుతోంది. ఒంగోలు పోలీసులను ఆయన ప్రశంసించారా, లేదంటే గంటల తరబడి ప్రశ్నించినా తనను ఏమీ చేయలేకపోయారని ఎద్దేవా చేశారా అన్న చర్చ మొదలైంది. మన్మధుడు సినిమాతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిరస్థానం సంపాదించుకున్న నటి అంశు. మన్మధుడు తర్వాత అంశు రాఘవేంద్ర అనే సినిమాతో పాటు మిస్సమ్మ సినిమాలో గెస్ట్ రోల్ మాత్రమే చేసింది. ఆ తర్వాత చదువుల కోసం లండన్ వెళ్లిన అంశు అక్కడే ఓ బిజినెస్ మ్యాన్ ను పెళ్లి చేసుకుని ఒక బాబు, పాపతో సెటిల్ అయిపోయింది. దాంతో సినిమాలకు దూరమైన అంశు ఇప్పుడు మళ్లీ 2 దశాబ్దాల తర్వాత సందీప్ కిషన్ హీరోగా వస్తున్న మజాకా సినిమాలో కీలక పాత్రలో నటించింది. ఫిబ్రవరి 26న శివరాత్రి సందర్భంగా మజాకా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా అంశు ఆ చిత్ర ప్రమోషన్స్ లో పలు ఇంటర్వ్యూలు ఇస్తూ మీడియాతో మాట్లాడుతోంది. గతంలో తను సినిమాలో నటించినప్పుడు ఆమె వయస్సు 16 ఏళ్లని, అప్పుడు సినిమాలను కెరీర్గా భావించకపోవడం వల్లే లండన్కు వెళ్లి చదువుకున్నారని తెలిపిన అంశు, ఒకవేళ తాను ఆ సినిమాలు 25 ఏళ్ల వయసులో చేసుంటే మాత్రం ఖచ్చితంగా యాక్టింగ్ ను సీరియస్ గా తీసుకుని సినిమాల్లో కొనసాగేదానని తెలిపింది. మన్మధుడు రీ రిలీజ్ తనకెంతో స్పెషల్ అని, ఆ సినిమా రీ రిలీజ్ సందర్భంగా తనను ఓ వీడియో బయట అడగడంతో వీడియో చేసి రిలీజ్ చేసినట్టు చెప్పిన అంశు, ఆ సినిమా రీ రిలీజ్ తర్వాత ఆడియన్స్ రెస్పాన్స్ చూసి ఇండియా రావాలనిపించి హైదరాబాద్కు వచ్చి కొన్ని పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్నట్టు చెప్పింది. ఆ పాడ్కాస్ట్లు చూసి కొంతమంది తనను సంప్రదించి సినిమా అవకాశాలు ఇచ్చినట్టు అంశు వెల్లడించింది.
శివబాలాజీ ఫిలిమ్స్ పతాకంపై బేబీ అఖిల సమర్పణలో సురేష్ రవి, ఆశా వెంకటేష్ హీరోయిన్స్ గా జీవి పెరుమాల్ వర్ధన్ దర్శకత్వంలో డాక్టర్ రవీంద్రచారి నిర్మించిన ఎమోషనల్ ఎంటర్టైనర్ చంద్రేశ్వర ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా డాక్టర్ రవీంద్రచారి మాట్లాడుతూ ఇదొక ఆర్కియాలజీ నేపథ్యంలో ఎమోషనల్ తో కూడిన సస్పెన్స్ థ్రిల్లర్. ఈ సినిమాలో మంచి డివోషనల్ టచ్ కూడా ఉంటుంది. ఈ చిత్రంలో శివుని నేపథ్యంలో ఉండే సాంగ్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. జెరార్డ్ ఫిలిక్స్ అందించిన సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ఈ చిత్రం ప్రతి ఒక్కరిని ఆకట్టుకునేలా తీర్చిదిద్దడం జరిగింది. అలాగే సీనియర్ నటులు ఎంతో మంది ఈ చిత్రంలో నటించారు. ఈ చిత్రాన్ని అన్ని కమర్షియల్ హంగులతో ఫిబ్రవరి నెల ఆఖరుకు విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని అన్నారు. ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక నటుడిగా నిలదొక్కుకోవడం అనేది సాధారణమైన విషయం కాదు. ఎంతో మంది నటులు తమకున్న టాలెంట్ ప్రూవ్ చేసుకుని ప్రత్యేకమైన గుర్తింపు సాధించుకున్నారు. ఇక ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న విలక్షణమైన నటులలో రాగ్ మయూర్ ఒకరు. సినిమా బండి సినిమాతోనే విలక్షణమైన హీరోగా మంచి పేరు సంపాదించుకుంటున్నాడు. అద్భుతమైన పాత్రలకు కేర్ ఆఫ్ అడ్రస్ అవుతున్నాడు. వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకోకుండా నచ్చిన పాత్రలను మాత్రమే చేస్తూ కెరియర్లో ఆచితూచి ముందడుగు వేస్తున్నాడు. తను ఏ పాత్ర చేసినా చాలా సహజంగా నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. రీసెంట్ గా పంచాయత్ సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన శివరపల్లి వెబ్ సిరీస్ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ట్రెండింగ్ లో ఉంది. ఈ సినిమాలో శ్యామ్ అనే పాత్రలో కనిపించాడు రాగ్ మయూర్. ఇంజనీరింగ్ చదువుకుని అమెరికా వెళ్లాలి అనుకునే ఒక కుర్రోడు శివరపల్లి అనే ఒక ఊరికి పంచాయతీ సెక్రటరీగా వెళ్లడం, అక్కడ జరిగే కొన్ని పరిణామాలు ఆసక్తికరంగా సహజంగా అనిపిస్తాయి. కొన్ని ఎమోషనల్ సీన్స్ లో రాగ్ మయూర్ నటించిన విధానం వర్ణనాతీతమని చెప్పాలి. అందుకే ఈ వెబ్ సిరీస్ చాలా మందికి విపరీతంగా నచ్చింది. ఇక వెబ్ సిరీస్ దాదాపు 2 వారాల పాటు ట్రెండింగ్ సెకండ్ ప్లేస్ లో ఉండటం అనేది మామూలు విషయం కాదు. సోషల్ మీడియా వేదికగా ఈ సినిమాకి అనేక ప్రశంసలు వస్తున్నాయి. విక్టరీ వెంకటేష్ తాజా బ్లాక్ బస్టర్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో గోదారి గట్టు మీద రామచిలకవే పాట ఎంత హిట్ అయిందో తెలిసిందే. చాలా ఏళ్ల తర్వాత మళ్లీ మైక్ పట్టుకున్న రమణ గోగుల ఈ పాటతో తన మార్కు చూపించారు. మూవీ ట్రైలర్ విడుదలైన నాటి నుంచి ఈ పాటపై రీల్స్ చేస్తూ నెటిజన్స్ వైరల్ చేశారు. సోషల్ మీడియాలో ఈ పాట ఇప్పటికీ ట్రెండింగ్ లోనే ఉంది. తాజాగా ఈ పాటకు సంబంధించిన ఫుల్ వర్షన్ ను మేకర్స్ యూట్యూబ్ లో విడుదల చేశారు. ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ సూపర్ స్టార్ రజనీతో కూలీ సినిమా చేస్తున్నారు. ఆ సినిమాలో శృతి హాసన్ ఫీమేల్ లీడ్ గా నటిస్తోంది. రజనీ కూతురిగా ఈ సినిమాలో శృతి హాసన్ కనిపిస్తుందని తెలుస్తోంది. అయితే లోకేష్ ఈ పాత్ర కోసం ముందు మాలవికని అనుకున్నారని తెలుస్తోంది. అయితే మరి ఆమెని ఎందుకు వద్దనుకున్నారో ఏమో కానీ మాలవిక ప్లేస్ లో శృతి హాసన్ వచ్చి చేరింది. అయితే శృతి హాసన్ ఈ మధ్యనే లోకేష్ కనకరాజ్ తో ఒక వీడియో సాంగ్ చేస్తుంది. ఆ కాంబినేషన్ సెట్ అవ్వడం వల్ల ఈ ఛాన్స్ వచ్చి ఉండొచ్చని అంటున్నారు. విక్కీ కౌశల్, రష్మిక ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం చావా. లక్ష్మణ్ రుటేకర్ దర్శకుడు. ఫిబ్రవరి 14న ఇది విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో విక్కీ కౌశల్ సినిమాలో తన పాత్ర గురించి మాట్లాడారు. ఇప్పటివరకు వర్క్ చేసిన చిత్రాలతో పోలిస్తే ఇందులో నటించడం ఎంతో కష్టంగా అనిపించిందని అన్నారు. నేను ఇప్పటివరకు నటించిన చిత్రాల్లో చావా ఎంతో క్లిష్టంగా అనిపించింది. కండలు తిరిగిన దేహం కోసం కఠోర వర్కౌట్లు చేశా. సుమారు 7 నెలలు కష్టపడ్డాక అనుకున్న లుక్ సాధించా. గుర్రపు స్వారీ, కత్తిసాము, యాక్టింగ్, ఫైటింగ్ ఇలా అన్ని విషయాల్లో తాను సంతృప్తి చెందే వరకు ఈ సినిమా షూట్ మొదలు పెట్టానని దర్శకుడు లక్ష్మణ్ ముందే స్పష్టంగా చెప్పేశారు. నాకు ప్రేక్షకులను మోసం చేయడం ఇష్టం లేదు, VFX వాడటం నచ్చదు అని నాతో అన్నారు. పాత్రకు అనుగుణంగా జుట్టు గడ్డం పెంచుకున్న కొన్ని కీలక సన్నివేశాల్లో సుమారు 2000 మంది జూనియర్ ఆర్టిస్టులు నటించారు. దేశంలోనే పేరు పొందిన 500 మంది స్టంట్ మాస్టర్స్ దీనికోసం వర్క్ చేశారు. ఔరంగజేబు పాత్రలో అక్షయ్ ఖన్నా యాక్టింగ్ చేశారు. యాక్టింగ్ తో ఆయన పాత్రకు ప్రాణం పోశారు అని విక్కీ కౌశల్ చెప్పారు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ 7 పదుల వయస్సులోనూ ఓవైపు అభిమానుల కోసం సినిమాలో నటిస్తూనే మరోవైపు వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారని తెలిసిందే. తన దైనందిన జీవితంలో యోగాకు ఎంత ప్రాముఖ్యతనిస్తారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సినిమాల షూటింగ్స్ నుంచి బ్రేక్ తీసుకుని యోగా బాట పట్టారు తలైవా. ఈ స్టార్ యాక్టర్ ఇంతకీ ఎక్కడికి వెళ్లారో తెలుసా? జార్ఖండ్ రాజధాని రాంచీలోని ప్రముఖ యోగా సెంటర్ కు వెళ్లారు. ఈ సందర్భంగా ఓ వీడియో విడుదల చేశారు తలైవా. నమస్కారం, నేను రాంచీ నుంచి YSS యోగా సెంటర్ నుంచి మాట్లాడుతున్నా. నేను ఇక్కడికి వచ్చాను. రాంచీకి రావడం ఇది 3వ సారి. ఈసారి మరింత ఎక్కువ సమయం కేటాయించే అవకాశం వచ్చింది. 2 రోజులు గడిచిపోయాయి. ఈసారి నాకు ప్రత్యేకించి గురూజీ రూపంలో మెడిటేషన్ చేసే అవకాశం లభించింది. ఇక్కడికి వచ్చిన అనుభూతి ఎలా ఉందో మాటల్లో చెప్పలేను. అలాంటి వైబ్రేషన్ అనుభూతి పొందాను. గత 21 ఏండ్ల నుంచి
క్రియను చేస్తున్నాను. ఈ క్రియ ఎలాంటి ప్రభావం చూపిస్తుందో మీకు వివరిస్తా. నేను చెప్పేది ఏంటంటే మీరిది తరచూ తప్పక చేయాల్సి ఉంటుంది. తరచూ మీరిది పాటిస్తే ఆ తర్వాత పొందే శక్తి ఏంటో మీరు చూస్తారంటూ సుదీర్ఘ సందేశాన్ని అభిమానులు, ఫాలోవర్లు, శ్రేయోభిలాషులతో షేర్ చేసుకున్నాడు. హెచ్ వినోద్ దర్శకత్వంలో దళపతి విజయ్ చివరి సినిమాగా జననాయకన్ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. విజయ్ రాజకీయాల్లోకి వెళ్లే ముందు చేస్తున్న ఆఖరి సినిమా కావడంతో జననాయకన్ పైన అందరికీ మంచి అంచనాలతో పాటు సినిమాపై భారీ క్రేజ్ ఉంది. బుట్టబొమ్మ పూజా హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నట్టు మేకర్స్ రీసెంట్ గా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాలో విజయ్ తో మరో హీరోయిన్ కూడా స్క్రీన్ షేర్ చేసుకోబోతుందని నెట్టింటా వార్తలు వినిపిస్తున్నాయి. ఓ కీలక పాత్ర కోసం మరో హీరోయిన్ ను తీసుకోవాలని మేకర్స్ డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. ఆ హీరోయిన్ మరెవరో కాదు, శృతి హాసన్. ఈ వార్తల్లో నిజమెంతన్నది తెలియదు, కానీ నిజమైతే మాత్రం శృతి మరో లక్కీ ఛాన్స్ కొట్టేసిందనే చెప్పొచ్చు. కొన్ని నెలల తర్వాత పుష్ప 2 థ్యాంక్స్ మీట్ లో బన్నీ సుకుమార్ స్పీచ్ లో కొన్ని అస్పష్టమైన విషయాలపై స్పష్టతనిచ్చాయి. ఈ ఫ్రాంచైజీ నుంచి ఇంకా అన్లిమిటెడ్ గా సినిమాలు వస్తాయని సుకుమార్ స్వయంగా భరోసానిచ్చారు. పుష్ప 3 కొంత ఆలస్యంగా ప్రారంభమవుతుందని కూడా స్పష్టత వచ్చింది. దీంతో ఫ్యాన్స్ చాలా ఖుషీగా ఉన్నారు. ఇక ఇదే వేదికపై నటుడు సునీల్ స్పీచ్ ఆద్యంతం ఎమోషనల్ గా సాగింది. పుష్ప చిత్రంలో మంగళం శ్రీను అనే ఏజ్డ్ స్మగ్లర్ గా నటించాడు సునీల్. ఆ పాత్రకు ప్రపంచవ్యాప్త గుర్తింపు దక్కిందని సునీల్ అన్నారు. తనను స్పెయిన్ లో పాకిస్తానీ కబాబ్ సెంటర్ వ్యక్తులు ఎలా గుర్తించారో కూడా ఈ వేదికపై సునీల్ వెల్లడించారు. ఒక స్థానిక ప్రోడక్ట్ లాంటి తనను ఇంటర్నేషనల్ ప్రోడక్ట్ గా మార్చారంటూ సుకుమార్ టీం ని కీర్తించారు సునీల్. దేవుడే దిగువచ్చి ఇక ఆపండి అనేంతగా బన్నీ హార్డ్ వర్క్ చేస్తారని కూడా సునీల్ కీర్తించారు. ప్రతిసారి కష్టానికి ప్రతిఫలం ఖచ్చితంగా దక్కుతుందని కూడా అన్నారు. స్పెయిన్ లో షూటింగ్ సమయంలో అర్ధరాత్రి 2:30 గంటలకు ఆకలితో ఫుడ్ కోసం వెతికిన అనుభవాన్ని సునీల్ గుర్తు చేసుకున్నారు. అక్కడ రాత్రి 10:30కే దుకాణాలు మూసేస్తారు. ఒక దుకాణం మూసేస్తుంటే అక్కడ చేతికి చిక్కినవి కొనుక్కొని ఆ తర్వాత ఆకలి తీర్చేందుకు సరైన ఫుడ్ ఎక్కడ దొరుకుతుందో వెతికాం. ఒక కబాబ్ పాయింట్ ని చూసాం. ఇది భారతీయ రెస్టారెంట్ అని అనుకున్నాం. అక్కడ మావి 2 వెహికల్స్ ఆగాయి. దర్శకత్వ శాఖ వెహికల్ తో పాటు నేనెక్కిన వెహికల్ ఆగింది. కబాబ్ సెంటర్ బయట 2 బ్రదర్స్ ఏదో మాట్లాడుకుంటూ ఉన్నారు. సమయంలో నన్ను చూసిన వాళ్ళు ఫోన్లో ఒక వీడియో చూపించి పుష్ప నటుడు అని గుర్తుపట్టారు. అర్ధరాత్రి 2:30 గంటలకు మాకేం కావాలో అవన్నీ వండి పెట్టారు. అది పాకిస్తానీల రెస్టారెంట్ అని కూడా తెలిసిందే. వాళ్ళు అర్ధరాత్రి మా కోసం అన్ని వంటలు వండి పెట్టారు. నాకేమో హిందీ రాదు, వారితో హిందీ ఉర్దూను మేనేజ్ చేశాను అని సునీల్ తన అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. హాలీవుడ్ బ్లాక్ బస్టర్ ముఫాసా ది లయన్ కింగ్ ఓటీటీలోకి రాబోతుంది. తాజాగా ఈ సినిమా ఓటీటీ అప్డేట్ ని ప్రకటించారు మేకర్స్. ది లయన్ కింగ్ సినిమాకు ప్రీక్వెల్ గా వచ్చిన ఈ చిత్రం డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకొచ్చి సూపర్ హిట్ అందుకోవడమే కాకుండా ఇండియాలోనే దాదాపు 100 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఇక తెలుగులో ముఫాసా అనే రాజు పాత్రకు మహేష్ బాబు డబ్బింగ్ చెప్పగా బాలీవుడ్ హిందీ వర్షన్ కి షారూఖ్ ఖాన్ డబ్బింగ్ చెప్పాడు. ముఫాసా కొడుకు పాత్ర అయిన సింబా పాత్రకు షారూఖ్ కొడుకు ఆర్యాన్ ఖాన్ డబ్బింగ్ చెప్పాడు. ఇదిలా ఉంటే తాజాగా ఈ చిత్రం ఓటీటీ డేట్ లాక్ చేసుకున్నట్లు తెలుస్తుంది. ప్రముఖ ఓటీటీ వేదిక డిజ్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ నెల 18 నుంచి అందుబాటులో ఉండనున్నట్లు సమాచారం కాగా దీనిపై ప్రకటన రావాల్సి ఉంది. రీ రిలీజ్ల ట్రెండ్లో ఇప్పుడు మరో సినిమా ఆశ్చర్యకరమైన ఫలితంతో సర్వత్రా చర్చనీయాంశమైంది. ఇటీవల విడుదలైన ఇంటర్స్టెల్లార్ తరహాలో ఈ బాలీవుడ్ మూవీ రీ రిలీజ్లో బంపర్ హిట్ కొట్టింది. కొన్ని సినిమాలు మొదటి రిలీజ్లో అర్థం కావు, జనాలు నిర్దయగా తిరస్కరిస్తారు. నిజానికి కల్ట్ జానర్ సినిమాలకు ఇలాంటి ముప్పు ఉంటుంది. కమర్షియల్ జానర్లో వచ్చిన బ్యాడ్ యాస్ రవికుమార్ని మినహాయించి దానితో పోటీ పడుతూ కూడా అద్భుత వసూళ్లను సాధిస్తుంది సనమ్ తేరీ కసం అనే కల్ట్ సినిమా. అది కూడా మొదటి రిలీజ్లో సాధించిన ఓపెనింగ్లను బీట్అవుట్ చేస్తూ రెండో రిలీజ్లో ఈ చిత్రం సంచలనాలు సృష్టిస్తోంది. నిజంగా ఇదొక మిరాకిల్ అని ట్రేడ్ ఆశ్చర్యపోతుంది. ప్రముఖ స్టిల్ ఫోటోగ్రాఫర్ నవీన్ కళ్యాణ్ భారతీయ సినీ చరిత్రలో తొలిసారిగా ఓ విప్లవాత్మక ఫోటో సిరీస్ కి శ్రీకారం చుట్టారు. ఆరాధ్యదేవి ప్రధాన పాత్రతో రామ్ గోపాల్ వర్మ నేతృత్వంలో తెరకెక్కిన శారీ చిత్రం త్వరలో విడుదలవుతున్న విషయం తెలిసిందే. ఆ చిత్రం హీరోయిన్ ఆరాధ్యదేవితో నవీన్ కళ్యాణ్ యానిమల్ ఆరాధ్య టైటిల్ తో ఫోటో సిరీస్ రూపొందించి సరికొత్త ప్రయోగం చేశాడు. హైదరాబాద్ లోని ఓ పబ్ లో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామ్ గోపాల్ వర్మ హాజరై ఫోటో సిరీస్ ని ఆవిష్కరించారు. ఈ ఫోటో సిరీస్ లోని అత్యంత ప్రత్యేకత ఏంటంటే ఇంతవరకు భారతీయ సినీ చరిత్రలో ఇంత వినూత్న తరహాలో ఫోటోలను తీయడం జరగలేదు. అందువల్ల ఇది సంథింగ్ స్పెషల్ ఫోటో సిరీస్ అని ఫోటోగ్రాఫర్ నవీన్ కళ్యాణ్ చెబుతున్నారు. అందమైన ఆరాధ్యదేవిని ఒక వైల్డ్ యానిమల్ కంపేర్
మేనరిజంతో సరికొత్త క్రియేటివిటీతో ఆమెలోని అందాన్ని అడవి మృగాలతో మిక్స్ చేసిన హై ఫ్యాషన్ ఫోటో సిరీస్గా రూపొందించారు. ఈ వైల్డ్ ఫోటోలలో ఆరాధ్యని అడవి జంతువులైన మాకావు, ఇగువానా, కొండ చిలువ, నల్లహంస, ఆస్ట్రిచ్ మరియు రేస్ గుర్రంలతో కలిసి కళ్యాణ్ ఈ అద్భుతమైన చిత్రాలను తన కెమెరాలో బంధించారు. పైరసీ ఇప్పటికీ సినీ పరిశ్రమను వేధిస్తుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సాంకేతికత వినియోగం పెరిగే కొద్దీ అంతకంతకు విస్తరిస్తుంది. ఇటీవల గేమ్ చేంజర్ దాని బారిన పడగా ఇప్పుడు తండేలు వంతైంది. ఈ నెల 7న థియేటర్లలో విడుదలైన తండేల్ను పైరసీ చేసి కొందరు ఆన్లైన్లో అప్లోడ్ చేయడం గమనార్హం. ఓ లోకల్ ఛానల్లోనూ ప్రసారమైంది. తమ చిత్రం పైరసీకి గురి కావడంపై నిర్మాత బన్నీవాసు స్పందించారు. సినిమా పైరసీ వస్తుంది, చూసేద్దామని చాలా మంది అనుకుంటూ ఉంటారు. మా గీతా గోవిందం సినిమా పైరసీ చేసిన వారిపై కేసులు నమోదైన సంగతి తెలిసిందే. వారిలో కొందరు ఇప్పుడిప్పుడే జైలు నుంచి బయటకు వస్తున్నారు. గీతా ఆర్ట్స్ సినిమాలను పైరసీ చేసిన వారిని, వాటిని డౌన్లోడ్ చేసుకుని చూసిన వారిని తేలిగ్గా వదిలేస్తామని అనుకోవద్దు. ఈ సినిమా పైరసీ చూసేవారు నాకు ఎక్కడ కనిపించినా కేసులు పెడతా. ఈ 2 రోజులు సక్సెస్ మోడ్లో ఉన్నాం. ఇకపై పైరసీ చేసిన వారిపై దృష్టి పెడతామని పేర్కొన్నారు. అజయ్ భూపతి రాసిన స్టోరీకి శ్రీలీల పర్ఫెక్ట్ గా సెట్ అవుతుందట. ఆ పాత్రకు 100% న్యాయం చేయగల నటి శ్రీలీల అని భావిస్తున్నారట. శ్రీలీలకు ఇలాంటి హాట్ స్టోరీలు పడితే చెలరేగిపోతుంది. హాట్ కంటెంట్ కి హాట్ బ్యూటీ తోడైతే సినిమా లెవెల్ కూడా పెరుగుతుంది. టాలీవుడ్ లో శ్రీలీల క్రేజ్ గురించి చెప్పాల్సిన పని లేదు. హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకుంది. ఐటమ్ పాటలతోనూ ఫేమస్ అయింది. యువతలో మంచి క్రేజ్ ఉంది. ఇలాంటి అంశాలని దృష్టిలో పెట్టుకుని మంగళవారం సీక్వెల్ కి భామని పరిశీలిస్తున్నట్లు కనిపిస్తోంది. లవ్ టుడే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు ప్రదీప్ రంగనాథన్. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది. ఈ టాలెంటెడ్ యాక్టర్ కమ్ డైరెక్టర్ నటిస్తున్న తాజా చిత్రం డ్రాగన్. ఓ మై కడవులే ఫేమ్ అశ్వత్ మారిముత్తు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ అప్డేట్ అందించారు మేకర్స్. డ్రాగన్ ట్రైలర్ ను ఫిబ్రవరి 10న సాయంత్రం 5 గంటలకు లాంచ్ చేయబోతున్నట్లు ప్రకటించింది ప్రదీప్ రంగనాథన్ టీం. ప్రదీప్ రంగనాథన్ ఇంజనీరింగ్ కాలేజ్ బస్ పైకి ఎక్కి చేతిలో గ్యాస్ సిలిండర్ పట్టుకున్న లుక్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతుంది. ఇప్పటికే లాంచ్ చేసిన ఫస్ట్ లుక్ లో ప్రదీప్ రంగనాథన్ ఓ చేతిలో బుక్ పట్టుకుని మరో చేత్తో సిగరెట్ వెలిగిస్తూ లైబ్రరీలో నుంచి నడుచుకుంటూ వస్తుండగా వెనక మంటలు కనిపించడం చూడొచ్చు. చివరిగా ఆహం రీబూట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు టాలీవుడ్ యాక్టర్ సుమంత్. ప్రస్తుతం అనగనగా ఒక రౌడీ సినిమాలో నటిస్తూ ఉండగా ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. కాగా సుమంత్ కాంపౌండ్ నుంచి మరో సినిమా అప్డేట్ కూడా బయటకు వచ్చింది. సుమంత్ లీడ్ రోల్లో నటిస్తున్న ఈటీవీ విన్ ఒరిజినల్ చిత్రం అనగనగా సన్నీ సంజయ్ దర్శకత్వం వహిస్తున్నాడు. సుమంత్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. చిన్నప్పుడు మనం చాలా కథలు వినేవాళ్ళం కదా, అవే కథలు మళ్లీ నెమరు వేయడానికి వస్తున్న మన వ్యాస్ సార్కి జన్మదిన శుభాకాంక్షలు అంటూ షేర్ చేసిన లుక్ తో సుమంత్ ఈ సినిమాలో టీచర్ గా కనిపించబోతున్నట్టు అర్థమవుతుంది. తిరుమల శ్రీవారిని డాకు మహారాజు సినిమా హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ దర్శించుకున్నారు. ఆదివారం తెల్లవారుజామున స్వామివారి సుప్రభాత సేవలో ఆమె పాల్గొని శ్రీ వెంకటేశ్వర స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శన అనంతరం నటి శ్రద్ధా శ్రీనాథ్ కు రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వాదం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. డాన్స్ లవర్స్ ను మెస్మరైజ్ చేసిన డాన్స్ ఐకాన్ సీజన్ 1 కు కొనసాగింపుగా డాన్స్ ఐకాన్ సీజన్ 2 వైల్డ్ ఫైర్ ఫిబ్రవరి 14వ తేదీ నుంచి ఆహా ఓటీటీలో ప్రీమియర్ కు రెడీ అయిందని ప్రముఖ యాంకర్ దర్శకుడు డాన్స్ ఐకాన్ సీజన్ 2 హోస్ట్ ఓంకార్ తెలిపారు. డాన్స్ ఐకాన్ 1 ఎంత సక్సెస్ అయిందో అందరికీ తెలుసని డాన్స్ ఐకాన్ 2 అంతకు మించి అలరించబోతుందని చెప్పారు. డాన్స్ ఐకాన్ 2 టీం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హోస్ట్ ఓంకార్ మాట్లాడుతూ డాన్స్ ఐకాన్ 2 వైల్డ్ ఫైర్ ను మీ ముందుకు తీసుకొస్తూ ఉండటం సంతోషంగా ఉంది. హీరోయిన్ ఫరియా అబ్దుల్లా, హోస్ట్ శేఖర్ మాస్టర్ సెకండ్ టైం ఈ షోకు జడ్జిగా వ్యవహరిస్తున్నారు. హోల్సమ్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చే కంప్లీట్ డాన్స్ షో అని అన్నారు. పుష్ప 2 ది రూల్ చిత్ర బృందాన్ని ఉద్దేశించి ఆసక్తికర పోస్టు పెట్టారు నటి రష్మిక. చిత్ర బృందానికి ధన్యవాదాలు చెప్పారు. శనివారం సాయంత్రం జరిగిన థ్యాంక్ యూ మీట్ లో పాల్గొనకపోవడంతోనే తాను ఈ విధంగా సోషల్ మీడియా వేదికగా చిత్ర బృందానికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని చెప్పారు. పుష్ప 2 థ్యాంక్ యూ మీట్ లో నేను పాల్గొనలేకపోయా, కాకపోతే కొన్ని విషయాలు చెప్పాలి అనుకుంటున్నా. సుకుమార్ సార్, అల్లు అర్జున్, మైత్రి మూవీ మేకర్స్ సంస్థకు థ్యాంక్ యూ. మీరెంతో శ్రమించి మాకు ఇలాంటి మాస్టర్ పీస్ ను అందించినందుకు ఒక ప్రేక్షకురాలిగా ధన్యవాదాలు. అలాగే శ్రీవల్లిగా చెప్పాలంటే మీకు
ఎప్పటికీ నా హృదయంలో ప్రత్యేక స్థానం ఉంటుంది. ఈ సినిమాని తెరకెక్కించడంలో అన్ని విభాగాలు అద్భుతంగా వర్క్ చేశాయి. ఈ ప్రయాణంలో నన్ను భాగం చేసినందుకు, నాకు ఎప్పటికీ గుర్తుండిపోయే ప్రత్యేకమైన రోల్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ అని ఆమె పేర్కొన్నారు. డిజిటల్ ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేస్తున్న ఆహా 5వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా మరో కొత్త ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ను అనౌన్స్ చేసింది తెలుగు ఓటీటీ సంస్థ. సీఎం పీకే పేరుతో ది మోస్ట్ పవర్ఫుల్ ఎంటర్టైన్మెంట్ షోను ప్రకటించింది. త్వరలో ఆహాలో ఈ షో స్టార్ట్ కానున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. అయితే సీఎం పీకే అన్నది సినిమానా, రియాలిటీ షోనా లేదా వెబ్ సిరీసా అన్నది క్లారిటీ ఇవ్వలేదు. దీంతో ఓటీటీ ఆడియన్స్, నెటిజన్స్ తమకు నచ్చినట్లు ఊహించుకుంటున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిసి ఆహా షోకి వస్తున్నారని కొందరు అభిప్రాయపడుతున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ పొలిటికల్ జర్నీ నేపథ్యంలో ఈ షో ఉండవచ్చని మరికొందరు ఊహించుకుంటున్నారు. అయితే సీఎం పీకే అనేది ఆహా కొత్త ఒరిజినల్స్ అని, ఇందులో వేరే నటీనటులు ఉండవచ్చని తెలుస్తుంది. త్వరలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి. టాలీవుడ్ యాక్టర్ సందీప్ కిషన్ నటిస్తున్న చిత్రం మజాకా. ధమాకా ఫేమ్ త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నాడు ఈ చిత్రానికి. ఈ చిత్రంలో రీతూ వర్మ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా, రావు రమేష్, మన్మధుడు ఫేమ్ అనుషు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మాస్ ఎంటర్టైనర్ గా వస్తున్న మజాకా ఫిబ్రవరి 21న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవలే ఈ మూవీ నుంచి బ్యాచిలర్స్ యాంథెమ్ ను విడుదల చేయగా, వైజాగ్ ఆర్కే బీచ్ వెంబడి సందీప్ కిషన్, రావు రమేష్ అండ్ గ్యాంగ్ పాడుకుంటున్న ఈ పాట యూత్ ను ఆకట్టుకునే విధంగా సాగుతూ సినిమాకి హైలైట్ గా నిలవబోతుందని చెబుతోంది. తాజాగా ఈ వాలంటైన్ ను మెలోడీ ట్రాక్ లవ్ కి లైఫ్ ఇద్దామాతో వేడుక చేసుకుందామంటూ బేబీ మా సాంగ్ ప్రోమోను విడుదల చేశారు. ఇక ఫుల్ సాంగ్ ను సోమవారం ఉదయం 11 గంటలకు లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించారు. 2020లో నేరుగా ఓటీటీలో విడుదలై ప్రేక్షకులను అలరించిన కృష్ణ అండ్ హిస్ లీలా సినిమా ఈ నెల 14న థియేటర్లలో విడుదల కాబోతుంది. ఈసారి ఇట్స్ కాంప్లికేటెడ్ పేరుతో సందడి చేయనుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ఈవెంట్లో ఆ సినిమా హీరో సిద్ధు జొన్నలగడ్డ, హీరోయిన్స్ సీరత్ కపూర్, శ్రద్ధా శ్రీనాథ్, దర్శకుడు రవికాంత్ పేరపు, ప్రెజెంటర్ రాణా దగ్గుబాటి సందడి చేశారు. మీడియాతో ముచ్చటించారు. ఈ క్రమంలోనే మీరు నటించిన గుంటూరు టాకీస్ సినిమా నుంచి అన్నింటిలోనూ హీరోయిన్లతో మీకు పంచాయతీ ఉంటుంది, జానర్ ఎప్పుడు మారుస్తారు అని అడగ్గా సిద్ధు స్పందించారు. ఏ వయసులో పంచాయతీలు ఆ వయసులో ఉంటాయని ఇప్పుడిప్పుడే ఫిలాసఫీ గురించి ఆలోచిస్తున్నానంటూ నవ్వులు పీల్చారు. అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాలో జాలిరెడ్డిగా తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువయ్యాడు డాలీ ధనుంజయ్. ఈ మధ్యనే సత్యదేవ్ హీరోగా నటించిన జీబ్రా సినిమాలోనూ ఒక కీలక పాత్రలో డాలీ బాగా ఆకట్టుకున్నాడు. సినిమాల సంగతి పక్కన పెడితే డాలీ ధనుంజయ్ త్వరలోనే ధన్యత అనే అమ్మాయితో కలిసి 7 అడుగులు నడవనున్నాడు. ఫిబ్రవరి 16న మైసూర్లో వీరి వివాహం జరగనుంది. ఈ నేపథ్యంలో డాలీ ధనుంజయ అల్లు అర్జున్ను ప్రత్యేకంగా కలిసి తన వివాహ ఆహ్వానం పత్రికను అందజేశాడు. అలాగే డైరెక్టర్ సుకుమార్ను కూడా కలిసి తన వివాహ వేడుకకు ఆహ్వానించాడు. అలాగే నటి రష్మిక మందన, పుష్ప నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్ ను కూడా కలిశాడు డాలీ. తన పెళ్లికి తప్పకుండా రావాలని ఆహ్వానించాడు. టాలీవుడ్ నటుడు నాగ చైతన్య, దర్శకుడు చందు మొండేటి విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. తండేల్ సినిమా విజయం అందుకోవడంతో దర్శనానికి వచ్చిన నాగ చైతన్యకు అర్చకులు, సిబ్బంది పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. దర్శన అనంతరం పండితులు ఆయనకు వేద ఆశీర్వచనాలు ఇచ్చారు, తీర్థ ప్రసాదాలను అందజేశారు. నాగ చైతన్య, చందు మొండేటి కాంబోలో వచ్చిన తాజా చిత్రం తండేల్. సాయి పల్లవి కథానాయికగా నటించిన ఈ సినిమాను గీత ఆర్ట్స్ నిర్మించింది. ఈ సినిమా కథ విషయానికి వస్తే, శ్రీకాకుళంకి చెందిన కొందరు జాలర్లు చేపల వేట కోసమని గుజరాత్ వెళ్లి ఇండియా బోర్డర్ దాటి పాకిస్తాన్కి ప్రవేశిస్తారు. దీంతో పాకిస్తాన్ కోస్ట్ గార్డులు వారిని అరెస్ట్ చేసి పాకిస్తాన్ జైలుకు తరలిస్తారు. దీనినే సినిమాగా మలిచాడు దర్శకుడు చందు. కొత్త ఏడాదిలో అక్కినేని, దగ్గుబాటి హీరోల సందడి మొదలైంది. బాక్సాఫీస్ దగ్గర మామ అల్లుల జోరు కనిపిస్తుంది. చాలా కాలంగా సరైన బ్లాక్ బస్టర్ కోసం కష్టపడుతున్న విక్టరీ వెంకటేష్, యువ సామ్రాట్ నాగ చైతన్య నెల రోజుల గ్యాప్లో ఒకరి తర్వాత మరొకరు సక్సెస్ ట్రాక్ ఎక్కారు. ముందుగా మామ సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో సంక్రాంతి పండగకి హిట్ కొడితే, ఆ తర్వాత అల్లుడు ప్రేమికుల రోజుకు వారం రోజుల ముందే తండేల్ చిత్రంతో హిట్ కొట్టారు. ఇద్దరూ తమ కెరీర్లోనే అతిపెద్ద విజయాలను నమోదు చేశారు. వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ క్రైమ్ కామెడీ ఫిలిం సంక్రాంతికి వస్తున్నాం. దిల్ రాజు బ్యానర్లో రూపొందిన ఈ సినిమా పొంగల్ కానుకగా జనవరి 14న రిలీజ్ అయింది. లాస్ట్ ఇయర్ సైంధవ్తో డిజాస్టర్ అందుకున్న వెంకీమామ ఈసారి ఫెస్టివల్ సీజన్లో వసూళ్ల వర్షం కురిపించారు. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి. అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు అప్డేట్ చూసేయండి. థ్యాంక్ యూ.
Dress courtesy by KLM Fashion Mall.